ఆయన నేరం చేసిన వాళ్ళలాగా మరి చేతులు కట్టుకుని ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల ముంగట ఆయన నిలబడుతూ వచ్చినాడు. ఆయన గొప్ప అధికారి అయ్యుండి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయ్యుండి కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తుల దగ్గర ఎంతగానో నిలబడుతూ వచ్చినాడు కదా. కారణం ఏంటంటే చూడు, చదువుకుందాం. 27వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. చాలా మనం ఇక్కడ చూస్తే అధిపతి ఎదుట నిలిచినాడంట. ఈ లోక అధిపతులు ఎన్ని రోజులు ఉంటారు? మహా బతికితే 100 సంవత్సరాలు బతుకుతారు. ఈ అధికారం అసలు ఈ లోకంలో అధికారం ఎన్ని రోజులు ఉంటుంది? మనిషి యొక్క అధికారం ఎంత? ఈ లోకంలో ఒక ప్రధానమంత్రి ఎన్ని సంవత్సరాలు అధికారిగా ఉంటాడు? లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు అధికారిగా ఉంటాడు? బాగా చేస్తే 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఉంటాడేమో, ఏ అధికారి అయినా సరే. మరి తర్వాత ఒక్కొక్క అధికారి ఒక్కొక్క ప్రాంతానికే ఉంటాడు. కానీ యేసు ప్రభువారు సర్వలోకమునకు అధిపతి. కానీ ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి దగ్గర నిలబడినాడంట. నిజంగా మరి ఆయన ఏదైనా ఆజ్ఞాపిస్తే వెంటనే అది అవుతుంది. అది ఆయన ఏ నేరం చేయకపోయినా నేరం చేసినట్లుగా తన చేతులు కట్టుకుని ఒక వ్యక్తి దగ్గర నిలబడ్డాడంటే ఆ అధికారి దగ్గర అధిపతి ఎదుట నిలబడుతూ వచ్చినాడంట కదా. కాబట్టి ఇక్కడ చూస్తే ఎంతో చక్కగా మరి ఇక్కడ రాయబడింది యేసు ప్రభువారి యొక్క ప్రేమ, ఆయన యొక్క తగ్గింపు జీవితం, ఆయన యొక్క ఆ మంచి గుణ లక్షణాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి కదా. ఎవరి కొరకు అంటే మన కొరకే ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మన కొరకే ఆయన తగ్గించుకున్నాడు. మన కొరకే ఈ లోక సంబంధమైనటువంటి అధిపతి ఎదుట నిలిచినాడు కదా. అందుకని బైబిల్ ఏముంది? 11వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అధిపతి ఒక సామాన్యమైనటువంటి కొంతమందికి అధిపతి. ఆ అధిపతి ఎదుట ఏ నేరం చేయకపోయినా చేసినట్లుగా యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంట? నిలబడుతూ వచ్చినాడంట. కాబట్టి మరి ఎలాంటి అధిపతి అంటే ఈయన మరి దేవుడైతే ఎలాంటి అధిపతి ఆయన? చూడండి, అపోస్తుల కార్యములు యేసు ప్రభువారి గురించి రాయబడిన మాట. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఎవరు దేవుడు అంటే జీవాధిపతి. అసలు మనిషికి జీవం ఇచ్చేదే యేసు ప్రభువారు. జీవాధిపతిని చంపినారంట. అంటే యేసు ప్రభువారు ఎవరంటే జీవాధిపతి. ఆయన జీవాధిపతి అయినటువంటి సర్వలోక మనిషి జీవిస్తున్నదే ఆయన వలన, మనిషి బ్రతికేదే ఆయన వలన కదా. యేసు ప్రభువారు ఎలాంటి దేవుడు అంటే ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడు. ఆయనలో జీవమున్నది కదా. అందుకని ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. జీవాధిపతిని మీరేం చేస్తూ వచ్చినారంట? చంపుతూ వచ్చినారని దేవుని వాక్యం రాయబడింది పిల్లలు. కాబట్టి జీవాధిపతి అయినటువంటి దేవుడు. కాబట్టి నీ కొరకే నా కొరకే ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన తనకు తానే ఏం చేస్తూ వచ్చినాడంట? అప్పగించుకుంటూ వచ్చినాడంట. మనందరి కొరకై తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. కాబట్టి మరి అలాంటి జీవాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన గురించి మరొక మాట చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 42వ వచనం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకు న్యాయాధిపతిగా నియమింపబడిన వాడు ఆయనే ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించింది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడితే వచ్చింది ఎవరంటే ఆయన న్యాయాధిపతి కదా. 42వ వచనం యొక్క అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకు న్యాయాధిపతి. దేవుడు జీవాధిపతి, తర్వాత న్యాయాధిపతి కదా. ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన సజీవులకును మృతులకును న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు.
ఎక్కడ నుంచున్నాడంట? అధిపతి ఎదుట నిల్చున్నాడంట. ఆయన ఏ నేరం చేయకపోయినా ఆయన అధిపతి ఎదుట నిలుచున్నాడంట. కాబట్టి ఈయన గురించి ఎలాంటి అధిపతి మన దేవుడు అంటే, ఎలాంటి అధిపతి ఎలాంటి వ్యక్తుల దగ్గర నిల్చున్నాడంటే, ప్రకటన గ్రంథం దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, నమ్మకమైన సాక్షియు భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ దేవుడు అంటే ఆయన భూపతులకు అధిపతి అయిన దేవుడు. ఎవరంట ఆయన? యేసు ప్రభువారు భూపతులకు అధిపతి. భూపతులకు అధిపతి అయినటువంటి దేవుడు ఏ అధిపతి ఎదుటి నిలబడ్డాడంట? ఆయన ఒక సర్వలో ఒక కొంతమందికి మాత్రమే అధికారైనటువంటి వ్యక్తి దగ్గర నిలబడుతూ వచ్చినాడంట. అసలు ఆ యేసు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ యొక్క మన కొరకే, అందుకనే మన కొరకే ఆయన అంతగా తగ్గించుకున్నాడు, మన కొరకే తాను విమోచించుకున్నాడు. కాబట్టి మన కొరకే తాను ప్రాణం పెడుతూ వచ్చినాడు దేవుని బిడ్డ. కాబట్టి భూపతులకు అధిపతి అయినటువంటి దేవుడు కాదు, ఎక్కడ నిలిచినాడంట? చూడండి, చదువుకుందాం. మనం చదువుకున్న భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నువ్వేనా అని ఆయనను అడగ్గా, యేసు అతన్ని చూచి నువ్వన్నట్టే నేను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంట? అధిపతి ఎదుట నిలుస్తూ వచ్చినాడంట. మనందరి కొరకే ఆయన అధిపతి ఎదుట నిలిచినటువంటి దేవుడు అనమాట. కాబట్టి ప్రధాన యాజకులు 12వ వచనం చూడండి, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా మరి ఆయన మీద ఎవరు నేరం మోపుతూ వచ్చినారు? ప్రధాన యాజకులు నేరం మోపుతూ వచ్చినారు ఆయన మీద. ఆయన ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వలేదంటే దేవుని బిడ్డలారా కదా. అందుకని మరి మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఎవరెవరికి అప్పగించుకుంటూ వచ్చినాడంట? ప్రధాన యాజకులకు అప్పగించుకుంటూ వచ్చినాడు కదా. మొట్టమొదట ప్రధాన యాజకులకు అప్పగించుకుంటూ వచ్చినాడంట, తర్వాత శాస్త్రులకు అప్పగించుకుంటూ వచ్చినాడంట, తర్వాత అన్యజనులకు ఆయన అప్పగించుకుంటూ వచ్చినాడు. చూడండి, అసలు ఆయన ఒక గొర్రె ఏ రీతిగా అయితే మౌనంగా గొర్రె యొక్క బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉండదో ఆ రీతిగా యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంటే మౌనంగా ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి మనుషులకు ఆయన ఎవరెవరికి అప్పగించబడుతూ వచ్చినాడంట? ప్రధాన యాజకులకును శాస్త్రులకును ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడు? అప్పగించబడుతూ వచ్చినాడు. 20వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం, ఆయన అపహరించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన్ని అప్పగించరు. 3వ దినమున ఆయన మరలా లేచును. కాబట్టి అన్యజనులకు అప్పగించబడినటువంటి దేవుడు. కాబట్టి మన కొరకై తానే అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అంతగా తగ్గించుకుని తనకు తానే మరి అప్పగింపబడినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. ఇంకా మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో 26వ అధ్యాయము ఇంకో మాట అది కాదు, దేవుని ఇక్కడెక్కడ ఒక మాట ఉంటుంది. ఆయన మత్తయి సువార్తలోనే ఇంకో మాట 45వ వచనమేనమ్మా, 26వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు ఆయన శిష్యుల యొద్దకు వచ్చి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా ఎవరికి అప్పగించబడుతూ వచ్చినాడంట? పాపుల చేతికి అప్పగించబడుతూ వచ్చినాడు కదా. కాబట్టి అది ప్రధాన యాజకుల చేతికిని, శాస్త్రుల చేతికిని, అన్ని జనుల చేతికిని, తర్వాత పాపుల చేతికి యేసు ప్రభువారు ఏం చేయబడుతూ వచ్చినాడంట?
అప్పగింపబడుతూ వచ్చినాడంట. అందుకే అంటున్నాడు, ఇగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు. కాబట్టి ఆయన పాపుల చేతికి అప్పగింపబడుతూ వచ్చినాడు. తర్వాత 27వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినట్లయితే 27వ అధ్యాయం 2వ వచనం, ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పిలాతునకు అప్పగించాను. పిలాతునకు అప్పగించుకున్నాడు. 5వ విషయం ఏంటంటే పిలాతుకి ఏం చేయబడుతూ వచ్చినాడంట అండి, అప్పగించుకున్నాడంట కదా. కాబట్టి ప్రధాన యాజకులకు అప్పగించుకున్నాడంట, శాస్త్రులకు అప్పగించుకున్నాడంట, అన్ని జనులకు అప్పగించుకున్నాడంట, పాపుల చేతికి అప్పగింపబడుతూ వచ్చినాడంట, తర్వాత పిలాతు చేతికి అప్పగింపబడుతూ వచ్చినాడంట. కాబట్టి పిలాతు అతను అడుగుతూ ఉన్నాడు. కాబట్టి పిలాతు చేతికి అప్పగించబట్టాను కూడా ఇష్టపడినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. కారణం ఏంటంటే మన కొరకే, నీ కొరకే, నా కొరకే, మన నిమిత్తమే, మన కొరకే యేసు ప్రభువారు ఏం చేయబడుతూ వచ్చినాడంటే ఆయన అప్పగింపబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడ్డాడు. అంతగా నీ కొరకే, నా కొరకే తానే మరి అప్పగించుకున్నటువంటి దేవుడు. ఇంకెవరికి అప్పగించుకున్నాడంటే చూడండి, 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలువేయించి చంపిరి. ఎవరికి అప్పగించబడుతూ వచ్చినాడంట, దుష్టుల చేతికి ఆయన అప్పగించబడుతూ వచ్చినాడు. ఆయన దుష్టుల చేతికి అప్పగించబడుతూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దుష్టుల చేత సిలువేయబడుతూ వచ్చినారంట, దుష్టుల చేతికి అప్పగింపబడుతూ వచ్చినాడు. అంటే కింద ఏముందంటే, కింద ఒకటేసి ఉంది అక్కడ, అక్రమకారులకు. అంటే యేసు ప్రభువారు ఎవరి కొరకు అప్పగించుకున్నాడు, అక్రమకారులకు అప్పగించుకున్నాడంట. చూడండి, అసలు ఆయనలో ఉన్నటువంటి గొప్ప విషయాలు, మరి ఆయనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు విధానాన్ని మనం చూసినట్లయితే ఆయన అక్రమకారులకు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, అప్పగించుకున్నాడంట. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే అక్రమకారులు. యేసు ప్రభువారిని సిలువేసింది ఎవరు, అక్రమకారులు, అన్యాయస్తులు. వాళ్ళందరికీ అప్పగించుకున్నాడంట. వాళ్ళందరి కొరకు ఏం చేస్తూ వచ్చినాడు, అప్పగించుకుంటూ వచ్చినాడు కదా. కాబట్టి ఇప్పుడు మరి 7 రకాలైనటువంటి ప్రజలకు యేసు ప్రభువారు అప్పగించబడుతూ వచ్చినాడు. ఎవరెవరికంటే ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, అన్యజనులకు, పాపులకు, పిలాతుకి, దుష్టులకు, అక్రమకారులకు యేసు ప్రభువారు అంతగా అప్పగించుకున్నాడు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ. ఆయన అధిపతి అయ్యుండి, ఆయన గొప్ప అధిపతి అయ్యుండి, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, యుగయుగముల అధిపతిగా ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, ఆ లోకంలో ఉన్నటువంటి అధిపతి ఎదుట ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన నిలబడుతూ వచ్చినాడు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల ఎదుట నిలబడుతూ వచ్చినాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడింది, యేసు అధిపతి ఎదుట నిలిచాను. ఒక సామాన్యమైనటువంటి అధిపతి ఎదుట, పిలాతు ఎదుట ఏం చేస్తూ వచ్చినాడంట, నిలబడుతూ వచ్చినాడంట. కాబట్టి అంత గొప్ప దేవుడు, మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందుతూ వచ్చినాడు. మనం భరించాల్సినటువంటి యావత్ బాధను యేసు ప్రభువారు నీ కొరకే, నా కొరకే భరించి ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టుల చేతికి, పాపుల చేతికి, అక్రమకారుల చేతికి, కాబట్టి ఆయన అప్పగించబడుతూ వచ్చినాడు. శాస్త్రుల చేతికి, పరిచర్యుల చేతికి. కాబట్టి తను తాను ఏం పడుతూ వచ్చినాడంటే అప్పగించుకోవడానికి ఇష్టపడినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధించాలి, ఆయన మనం స్తుతించాలి. ఆయన మనం గణపరిచినప్పుడు ఆయన ఎంతో మనం మహింపరచాల్సిన వారమై ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన దేవుడై ఉండి సర్వలోక మానవుల కొరకై తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి అనేక మంది పాపుల చేతికి, మరి ఎన్నికలైనటువంటి మనుషుల చేతికి ఏం చేయబడుతూ వచ్చినాడంటే అప్పగించుకుంటూ వచ్చినాడు. కాబట్టి మరి ఇట్టి అనుభవంతో దేవుని మనం ఆరాధన చేద్దాం. ప్రభా, మరి నా కొరకే ఈ లోకానికి వచ్చి
నా కొరకే ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి అనేకుల కొరకు అప్పగించబడినటువంటి దేవుడు. నువ్వు ఒక గొప్ప అధిపతి అయ్యుండి, నువ్వు జీవాధిపతి అయ్యుండి, భూపతులకు అధిపతి అయినటువంటి దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తుల కొరకు, నా కొరకు నిలబడ్డాం. ఒక అధిపతి ఎదుట ఈ మాటను మనం గమనిద్దాం. చూడండి, దేవుని వాక్యంలో ఇందాక చదువుకున్న వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27:11 యేసు అధిపతి ఎదుట నిలిచెను. కాబట్టి యేసు ప్రభువారు ఒక సామాన్యమైనటువంటి అధిపతి ఎదుట ఆయన నిలిచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఇందుని బట్టి దేవుని మనం ఆరాధన చేద్దాం, దేవుని మనము గణపరుద్దాం. ఎందుకంటే దేవుని కుమారుడే మన కొరకు వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి అధిపతి ఎదుట ఏం చేస్తూ వచ్చినాడు? మౌనంగా నిలబడుతూ వచ్చినాడు. యేసు అధిపతి ఎదుట నిలిచెను అంటే ఎంతగా తగ్గించుకుంటే, ఒక ఎన్నిక లేనటువంటి పిలాతు అతని ఎదుట ఏ నేరం చేయకపోయినప్పుడు కూడా నేరం చేసిన వాళ్ళగా మన నేరాన్ని ఆయన మీద మోపుకొని అక్కడ మరి కూర్చున్నటువంటి దేవుడు అన్నమాట. ఎందుకంటే ఆయన అనేక మందికి ఏం చేయబడుతూ వచ్చినాడు? అప్పగించుకుంటూ వచ్చినాడు కదా. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ వచ్చినారు. ఒకడు జుట్టు బీగి వేస్తూ వచ్చినాడు, ఒకడు ముళ్ళ కిరీటం పెడుతూ వచ్చినాడు, ఒకడు ముఖం మీద ఉమ్మి వేస్తూ వచ్చినాడు, ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు? పిడిగుద్దులు గుస్తూ వస్తున్నాడు కదా. ఆయన ముఖం మీద ముసుగు వేసి ఆయన ముఖం మీద గుద్దుతూ నిన్ను గుద్దినవాడు ఎవడో చెప్పమని మరి చెప్తున్నటువంటి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు అనుభవిస్తున్నాడు. కాబట్టి మన కొరకు వచ్చినాడు. మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? విమోచన క్రయధనంగా వచ్చినాడంట ఆయన మన కొరకు. చూడండి, మత్తయి సువార్తలో 20 మత్తయి సువార్త 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చడానికి వచ్చినాడు. కాబట్టి తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల ఎదుట నిలబడటానికి వచ్చినాడు. మన అందరి కొరకే ఆయన మన పాపములు ఆయన మీద మోసుకొని, మన నేరములు ఆయన మోసి ఆయన ఆ పిలాతు ఎదుట నిలబడుతూ వచ్చినాడు. కాబట్టి మరి ఇట్టి అనుభవంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన మనందరి కొరకే ప్రాణం పెట్టిన దేవుడు. ఈ లోక సంబంధమైనటువంటి అధిపతి ఎదుట నిలిచినటువంటి దేవుడు. ఆయన గొప్ప దేవుడైండి కూడా అధిపతి ఎదుట నిలిచినాడని దేవుని వాక్యంలో రాయబడుతుంది కదా. కాబట్టి ఇటు అనుభవంతో దేవుని మనం గణపరిచి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఈ సమయంలో మొట్టమొదట సండే స్కూల్కి వెళ్ళే సహోదరు ఆరాధించి వెళ్తారు. తర్వాత ఒక సహోదరుడు సహోదరి మార్చి దేవుని మనం ఆరాధన చేద్దాం. మైక్ తీసుకో. దేవా తండ్రి, అయా సర్వ సృష్టికర్త, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ నామాన్ని గణపరుస్తూ మహింపరుస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. ప్రభువా, మీ దాసుడిని నిలబెట్టి మీ లేఖన భాగంలో నుంచి అయా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీ నామాన్ని గణపరుస్తూ ఉంటున్నాను. ప్రభువా, అయా తండ్రి, మనిషి కుమారుడుగా ఈ లోకాన్ని జన్మించి ప్రభువా అయా పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ ప్రభువా అయా తండ్రి, నా కొరకు మా కొరకు ప్రభువా పరిచర్య చేయటకు వచ్చినటువంటి గొప్ప తండ్రి దేవుడుగా నీవు ఉంటూ ఉన్నావు. అందుని బట్టి మీ నామాన్ని గణపరుస్తుంటున్నాను. ప్రవ్వా అయ్యా, నువ్వు జీవానికి అధిపతి అయ్యండి, జీవాధిపతి అయ్యండి. ప్రవ్వా దేవా తండ్రి, మనుషుల ఎదుట ప్రభా తండ్రి అయా ప్రభా అప్పగించుకున్నటువంటి దేవుడుగాను అయా ప్రభా గొర్రె పిల్లవాళ్ళే ప్రభా మౌనముగా అయా ఉన్న దేవుడుగాను ఉంటున్నావు. ప్రభా మీ తగ్గింపుని బట్టి దేవా, మీ త్యాగాన్ని బట్టి ప్రభా మీ నామాన్ని గణపరుస్తూ ఉంటున్నాను. ప్రభా అయా, నువ్వు న్యాయాధిపతి అయ్యండి. ప్రభా తండ్రి అయా, అన్యాయంగా ప్రభా తీర్పు పొంది గొప్ప దేవుడుగా ఉంటున్నావు. అన్యాయంగా ప్రభా అప్పగించబడిన దేవుడుగా ఉంటున్నావు తండ్రి. అందుని బట్టి మీ నామాన్ని గణపరుస్తూ ఉంటున్నాను. నా కొరకు ప్రభా తండ్రి మిమ్మల్ని మీరు ఆయా సిలువకు అప్పగించుకున్నటువంటి వాడుగా ఆయా మనుషులకు ప్రభా తండ్రి అప్పగించుకున్నటువంటి వాడుగా ఉంటున్నందుకు మీ గొప్ప త్యాగాన్ని వర్ణించలేను ప్రభా. అందుని బట్టి మీ నామాన్ని గణపరుస్తూ మహింపరుస్తూ, అంతేకాదు ప్రభా నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మీ నామాన్ని కొనియాడుచు పూజిస్తూ ఆరాధిస్తూ నారాధన యేసు ప్రభు నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినాలని నీ కృపాశాములే నా ఎంట ఉంచి మరొక ప్రభు దినం నాకు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మీ దాసుడు నిలబెట్టిన మాతో మాట్లాడిన లేఖన భాగాలు బట్టి మిమ్మల్ని గనపరుచుకుంటూ వస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మనిషి కుమారుడుగా ఈ లోకానికి పరిచయం చేయటానికి మీరు వచ్చినది గొప్ప దేవుడుగా ప్రభా. మీ నామాన్ని గనపరచడానికి, మీ నామాన్ని మహింపరచడానికి ఈ లోకంలో ప్రభా పాపం చేత అపరాధం చేత సచిన స్థితిలో మేము ఉంటుండగా ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు కానీ ప్రభా నా కొరకు ఈ లోకానికి వచ్చి మీరు కాచిన రక్తం చేత నా